అంటే మీకు కంపెనీ వాడు కేజీకి ఎంత చొప్పున ఇస్తారండి మామూలు యావరేజ్ రేట్? మనకి కేజీకి అండి కంపెనీ వాడు అంటే 3 విధాలుగా ఇస్తాడండి మనకి. ఎందుకంటే కంపెనీ కూడా అంతా బాగుంది అనుకోండి, వెలాంగుడ్ అండి. కంపెనీ ఏం చేద్దంటే మాకు 11 రూపాయలు 12 రూపాయలు ఇస్తుందండి. కూడా అంతా వెయిట్ అన్ని డిసీజ్ ఏం రాకుండా అంతా బాగా వచ్చింది అనుకోండి, డబ్బులు బాగా వస్తాయండి మాకు. హలో హాల్, వెల్కమ్ టు రామ్ ఫార్మ్స్. ఈరోజు కోల్ ఫామ్ గురించి ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఇందులో ఉన్న లాభ నష్టాల గురించి శ్రీను గారితో ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. శ్రీను గారు మీ గురించి చెప్పండి సార్. నా పేరు అయితే తెరపల్లి శ్రీనివాసరావు అండి. మాది చింతలపాలెం విలేజ్, కసింకోట మండలం అండి, నర్సింబెల్ పోస్ట్, అనకాపల్లి జిల్లా అండి. కోల్ ఫామ్ ఎప్పుడు ప్రారంభించారండి? మేము 2020లో ప్రారంభించామండి. 2020లో ప్రారంభించారు. అవునండి. మొదట్లో ఎంత పెట్టుబడి పెట్టారండి దీనికి? మొదట్లో 27 లక్షలు పెట్టానండి. 20 లక్షల దాకా పెట్టుబడి? 27 లక్షలు పెట్టానండి. ఓకే. కోల్ ఫామే ఎందుకు పెట్టాలనిపించిందండి మీకు? నాకు ఫస్ట్ నుంచి కూడా దీని మీద ఇంట్రెస్ట్ ఉందండి. నాకు ఇప్పటి నుంచో పెట్టాలని కోరుకుంది. దాన్ని బట్టి నేను దీన్ని ప్రారంభించడం జరిగిందండి. ఓకే, మొదట్లో 20 లక్షలు పెట్టుబడి పెట్టాను అంటున్నారు. మామూలుగా మొత్తం 3 సెట్లు ఒకసారి 3 సెట్లు ఒకసారి వేసామండి. 20 లక్షలు పెట్టుబడి పెట్టాను అంటున్నారు. 3 సెట్లు ఒకసారి వేసామండి. లెంత్ అటు ఎంత తీసుకున్నారండి ఈ షెడ్కి? మామూలు లెంత్ వెడల్పు ఇది లెంత్ 160 మీటర్లు అండి. ఇది అవతల షెడ్ అయినా 150, ఇంకో షెడ్ అయినా 150 అండి. ఈ ఎడల్పు అయితే 26 మీటర్లు అండి. 26 మీటర్లు వెడల్పు అంతేనా? అవునండి. అంటే ఒక్కో షెడ్ లో ఎన్ని పడతాయండి మామూలుగా యావరేజ్ గా? యావరేజ్ గా ఈ షెడ్ అయితే 4000 పడతాయండి. ఆ షెడ్ అయితే 3000 అండి. ఆ షెడ్ 3000 అండి. మొత్తం 10,000 పిల్లలు వేస్తాం మేము. 10,000 పిల్లలు వేస్తారు? అవునండి. మీరు కంపెనీతో టైప్ అయ్యారా, లేకపోతే మామూలుగా మీరు సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నారా? మేము కంపెనీతో టైప్ అండి. ఎందుకంటే నేను సొంతంగా చేసుకోవడానికి అంత స్తోమత లేదండి నా దగ్గర. ఇది పెట్టినప్పుడు కూడా నేను కొంచెం ల్యాండ్ ఉంటే అది ఇచ్చేసి పెట్టానండి. ఇది పెట్టాలని కోరుకుంది కాబట్టి నాకు. ఓకే. అవును సార్. లీజుకి తీసుకున్నారా, లేకపోతే మామూలుగా పెట్టారా? మామూలుగా మీ సొంత ల్యాండ్ అయినా? సొంత ల్యాండ్ కాదండి. ఇది ఇక్కడ ల్యాండ్ సెంటు 50,000 రేట్ ఉందండి. అంత ల్యాండ్ అంత రేట్ నేను పెట్టలేం కాబట్టి నేను 12 సంవత్సరాలకి లీజ్ తీసుకున్నానండి. ఇది అదే ల్యాండ్కి 50 లక్షలు పెట్టేసి మళ్ళీ దీనికి షెడ్లకు ఒక 20 లక్షలు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుందని నేను లీజ్ తీసుకున్నాను సార్. 12 సంవత్సరాలకి తీసుకొని నేను కంపెనీతో టైప్ అయ్యానండి. నేను సంవత్సరానికి ఒక 6 బ్యాచ్లు వస్తాయండి. ఒక బ్యాచ్కి అయితే నాకు 1,20,000 దాకా వస్తుంది. ఒక బ్యాచ్ లాస్ కూడా వస్తుంది. దీనికి కొన్ని డిసీజులు కూడా ఉంటాయండి. ఇది బుర్రవాపు వ్యాధి అని, తర్వాత దీనికి చికెన్ గుని అని, తర్వాత హార్ట్ లివర్ ఇన్స్పెక్షన్ కంప్లీట్ లో ఉంటాయండి. వ్యాధులు వస్తాయండి. ఆ వ్యాధులు రానప్పుడు వ్యాధులు రాకుండా ఉన్నాయనుకోండి మనకి మంచి లాభం వస్తుందండి. ఆ వ్యాధులు వచ్చినప్పటికీ మనకి మొత్తం పోతుందండి. డిసీజ్ వచ్చేది మొత్తం పోదు, కానీ కొంచెం వరకు కాపాడుతాం మనం. మనం మెయింటెనెన్స్ ఉంటుందండి. మేము జాగ్రత్తగా మెయింటెనెన్స్ అవుతాం కాబట్టి బాగుంటుందండి. అంటే మీకు వెటనరీ డాక్టర్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారండి? ఎప్పుడు అందుబాటులో ఉంటారండి మాకు. మేము వాళ్ళకి పెట్టుకుంటామండి. మేము పలానా రావాలా చేయాలని మేము వాళ్ళతో ముందే గైడెన్స్ పెట్టుకోకపోతే మనకి ఏదైనా వచ్చిందంటే వెంటనే మేము ఇన్ఫార్మ్ చేస్తామండి వాళ్ళకి. వెంటనే మళ్ళీ తెలియబడితే వాళ్ళు వచ్చి ఏమి వాడాలో మెడిసిన్ చెప్తారండి. అవును సార్. ఇప్పుడు అదే లీజు తీసుకున్నారు అంటున్నారు కదా, ఎంత మామూలు సంవత్సరానికి ఎంతకి లీజు? సంవత్సరానికి అయితే 30,000 అండి లీజు. ఎందుకంటే ఎంత పెట్టుబడి మంద కాబట్టి ఓన్లీ ల్యాండ్ అయితే సంవత్సరం 30,000 అండి. అవునండి. అంటే ఇప్పుడు ఎన్ని రోజులకి పిల్ల ఎదుగుతుందండి మామూలుగా యావరేజ్ గా? ఇది 40 డేస్ అండి. 40 డేస్లో ఎదుగుతుంది. అవునండి. ప్రెజెంట్ ఇప్పుడు ఉన్న పిల్ల వయసు ఎంత ఉంటుందండి? 16 రోజులు అండి ఈ రోజుకి. 16 రోజులు ఈ రోజు. అవునండి. అంటే ఇప్పుడు క్లోజ్ చేసేస్తారు కదా ఫస్ట్ 10 రోజుల్లోనూ? ఫస్ట్ 10 రోజులు అంటే మేము పిల్లలు వచ్చిన వెంటనే ఇదంతా శుభ్రాలు చేస్తామండి. శుభ్రంగా బీసింగ్ కోరిని అన్ని మొత్తం అంతా కొడతామండి. కొట్టి దీన్ని ఏం చేస్తామంటే మేము శుభ్రంగా నీట్గా ఫ్యాన్లో గేన్లో మొత్తం ఏమి లేకుండా తుడుస్తామండి. ఈ గెత్తం అయితే ఆర్గానిక్ గెత్తం కాబట్టి వ్యవసాయాలకు వెళ్ళిపోద్దండి. రైతులు వచ్చి పట్టుకెళ్ళిపోతారండి. టాట తెచ్చుకొని పట్టుకెళ్ళిపోతారు. మనకు కూడా మనం ఎంతకంత ఇచ్చి పట్టుకెళ్ళిపోమని చెప్తాను పట్టుకెళ్ళిపోతారండి. వ్యవసాయం మటు కొడతారండి గెత్తం మటుకి. గెత్తం ఇప్పుడు అంటే ఇప్పుడు 40 రోజులు అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు గ్యాప్ ఇస్తారండి మామూలుగా? ఇప్పుడు పిల్లల్ని ఇచ్చేస్తారు. అవును సార్. కంపెనీకి టైప్ చేసి ఇచ్చిన తర్వాత మీరు ఎన్ని రోజులు ఉంటుంది మామూలుగా గ్యాప్? మళ్ళీ అంటే ఒక బ్యాచ్ కంటే 25 రోజులు ఇస్తామండి గ్యాప్. ఒక బ్యాచ్ కానీ 1 నెల రోజులు ఇస్తామండి గ్యాప్. మాక్సిమం 1 నెల రోజులు ఉంచుకుంటే మంచిదండి గ్యాప్. కంపెనీ కూడా ఒకసారి ఏం చేస్తారంటే కొద్దిగా బేగా దించండి సార్, కోడి ఎక్కడ లేదన్నాడు అనుకోండి, ఒక 5 రోజులు ముందు దించుతామండి. అవును సార్. అంటే మీకు కంపెనీ వాడు కేజీకి ఎంత చొప్పున ఇస్తారండి మామూలు యావరేజ్ రేట్? మనకి కేజీకి అండి కంపెనీ వాడు అంటే 3 విధాలుగా ఇస్తాడండి మనకి. ఎందుకంటే
కంపెనీ కోడ్ అంతా బాగుంది అనుకోండి, వెలాంగుడ్ అండి. కంపెనీ ఏం చేద్దంటే మాకు 11 రూపాయలు 12 రూపాయలు ఇస్తుందండి. కోడ్ అంతా వెయిట్ అన్ని డిసిజన్ ఏం రాకుండా అంతా బాగా వచ్చింది అనుకోండి, డబ్బులు బాగా వస్తాయండి మాకు. లేదంటే ఏదైనా డిసిజన్ వచ్చి కోడ్ ఎదగకపోవడం, హార్మోన్స్ డెవలప్మెంట్ లేకపోవడం ఇలాంటి ఏమైనా ఉన్నప్పుడు మాకు కొద్దిగా డబ్బులు తక్కువ వస్తాయండి. అప్పుడు ఏం చేద్దంటే 5 రూపాయలు ఇస్తాడండి, 4 రూపాయలు ఇస్తాడండి. 4 రూపాయలు 5 రూపాయలు వచ్చినప్పుడు దానికి అలా సరిపోద్దండి. లాస్ కూడా వస్తుందండి. 4 రూపాయలు ఇస్తే లాస్ వస్తుంది. 7 రూపాయలు 8 రూపాయలు ఇస్తే మనకి లాభం వస్తుందండి. 7 రూపాయలు 8 రూపాయలు ఇస్తే మనకి అలా సరిపోద్దండి. అంటే ప్రెజెంట్ ఈ రోజు మార్కెట్ వాల్యూ పెట్టే ఉంటుందండి మీకు మామూలుగా కేజీ ఎంత చొప్పున? మార్కెట్ వాల్యూ పెట్టి ఇస్తాడండి. అంటే మనకి మార్కెట్ వాల్యూ అంటే దానికి రేట్ ఇన్స్టెంట్ ఇస్తూ ఉంటాడండి. రేట్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే రేట్ ఇన్స్టెంట్ ఇస్తాడండి మాకు కొంచెం. అవును సార్. అంటే మీరు సొంతంగా మీరు ఫ్యామిలీతో మెయింటైన్ చేస్తున్నారా లేకపోతే లేబర్? లేదండి, లేబరే సార్. మేము పాడేరు నుంచి ఒక ముగ్గురు తీసి తెచ్చుకున్నాము. వాళ్ళకి ఒక 25,000 ఇస్తాం నెలకి, ముగ్గురికి. వాళ్ళు పెట్టి నేను రన్ చేస్తానండి. అవును సార్. అంటే మీకు నెలసరి ఆదాయం అంటే యావరేజ్గా ఒక బ్యాచ్కి ఎంత మిగలొచ్చండి మామూలుగా? ఒక బ్యాచ్కి అయితే మనం బాగా వస్తే 1,20,000 దాకా కూడా మిగలొచ్చండి. 1,20,000 మిగలొచ్చండి. అంటే అన్ని విధాలుగా బాగుంటేనే. సంవత్సరానికి మేము 6 బ్యాచ్లు వేస్తామండి. అందులో 4 బ్యాచ్లు రావచ్చు, 2 బ్యాచ్లు పోవచ్చు అండి. చెప్పలేమండి ఇది. ఎందుకంటే ఈ బాయిలర్ అన్నది ఎప్పుడు ఎలా ఉంటుంది, చిన్నపిల్లలు తంతుంది. ఇది ఎప్పుడు ఏ డిసిజన్ వస్తుందో చాలా జాగ్రత్త చూసుకోండి. చిన్నప్పుడు కూడా పిల్లలు వచ్చిన వెంటనే కూడా మేము 1 రోజుల పాటు ఫుల్ పరదాలు దించేసి లోన్ ఫుల్ టెంపరేచర్ పెట్టి మొత్తం హీట్ బల్బులు తర్వాత డ్రమ్స్ ఉన్నాయి కదండి, డ్రమ్స్లో కర్రలేసి టెంపరేచర్ ఇస్తామండి. టెంపరేచర్ జాగ్రత్తగా 1 రోజుల తర్వాత ఆ లోన్ని ఉన్న కోడికి చెనది కరిగిపోద్దండి ఈ టెంపరేచర్కి. అప్పుడు కోడి బాగుంటుందండి. ఆ తర్వాత ఓపెన్ చేసి పిల్లలు అలా జరుపుకుంటూ వస్తామండి. ఓకదేసి మేము మొత్తం అలా జరుపుకుంటూ వస్తామండి మేము. ఓకే. ఫీడ్ ఏ విధంగా ఫీడ్ ఏ ఫీడ్ వాడుతున్నారు మీరు మామూలుగా? ఫీడ్ కూడా కంపెనీ సార్. ఇకండి ఇప్పుడు 2వ ఫీడ్ అండి ఇది. ఫస్ట్ ఫీడ్ ఒకటి వస్తుంది సార్. ఫస్ట్ ఫీడ్ అయిపోయిందండి. ఫస్ట్ ఫీడ్ 95 బస్తాలు వస్తుందండి. 2వ ఫీడ్ అయితే 250 బస్తాలు వస్తుందండి. 3వ ఫీడ్ అయితే దగ్గర 400 బస్తాల దాకా వస్తుందండి. అంటే డైరెక్ట్ గా కంపెనీ ఫీడ్ కోచ్ మీరు పెట్టుకుంటారా లేకపోతే కంపెనీ అండి? మొత్తం ఫీడ్ ఖర్చు పిల్ల ఖర్చు కూడా కంపెనీ పెట్టుకుంటుందండి. తర్వాత మెయింటెనెన్స్ అంత మందండి. మెయింటెనెన్స్ మీది మందండి. ఇప్పుడు అవన్నీ కట్ చేసుకున్న తర్వాత మనకు ఉన్న బ్యాలెన్స్ ఇస్తాడండి అమౌంట్. ఓకే. అవును సార్. అంటే ఫీడ్ ఖర్చు పిల్ల ఖర్చు మొత్తం కంపెనీదే? కంపెనీ అండి. మీకు లేబరు, కరెంట్ బిల్లు, ఈ బొగ్గులు, టెంపరేచర్, మొత్తం మెయింటెనెన్స్ ఇదంతా మనకు పడుతుందండి. మనకి బ్యాచ్కి దగ్గర 80,000 ఇలా అవుతుందండి. 80,000 90,000 కూడా అవుతుంది. అయిపోయి మనం ఉన్న డబ్బులు వస్తాయండి మనకి. యావరేజ్గా రాబడి తర్వాత విషయం ఖర్చు మాత్రం యావరేజ్గా ఒక బ్యాచ్కి ఒక 80,000 రూపాయలు 80,000 పక్క అవుతుందండి. 80,000 పక్క అవుతుంది. మరి కరెంట్ బిల్లు, మెయింటెనెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, మొత్తం అన్ని చూసుకోవాలి కదండి. ప్రభుత్వం నుంచి ఏం స్కీమ్స్ అంటే ఏమైనా వచ్చాయండి మీకు? లేదు సార్, నేనేం పెట్టలేదండి. మీకు ప్రభుత్వం నుంచి ఏం రాలేదండి. మీరు పెట్టలేదా లేకపోతే మీరు మన సొంతంగా ఒక 20 లక్షలు పెట్టి పెట్టేసుకుందాం అనే ఉద్దేశంతో పెట్టారు? అంటే మనం సొంతంగా పెట్టేసుకొని నష్టం మనం భరందామని నేను పెట్టుకున్నానండి. అంటే ప్రభుత్వం నుంచి అయితే కొద్దిగా లేట్ అవుతుంది, ప్రాసెస్ అవుతుంది అని చెప్పి అన్ని ఎందుకని చెప్పి మీకు మొత్తం 20 లక్షలు పెట్టుబడి పెట్టి పెట్టేసుకున్నారు? అవును సార్, మేము పెట్టుకున్నాం. ఓకే. అది కాకుండా ఇప్పుడు యువతకి అంటే కొత్తగా వద్దాం అనుకుంటున్న యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఈ రంగంలో కొత్తగా వస్తున్న యువతకి అంటే నేను ఇచ్చే యువతకి అంటే నాలాగా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు అని తప్పేలేదండి. కష్టపడాలా. ఇది ఏముందంటే ఒకసారి మన టైం బాగుందనుకోండి డబ్బులు కూడా బాగా వస్తాయండి. ఒకసారి మన టైం బాగున్నప్పుడు డబ్బులు కూడా సరైన రానప్పుడు కుర్రలు ఏం చేస్తారంటే వచ్చినప్పుడు ఆ డబ్బులతో జలసా చేసి ఎంజాయ్ చేసేస్తారు. తర్వాత నెక్స్ట్ బ్యాచ్కి డబ్బులు లేవని రాపోయింది అనుకోండి ఆగిపోయిన చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే ఈ ఫౌండరీ అన్నది చాలాగా ఓపిక సహనం ఉండాలండి. ఓపిక సహనం ఉంటేనే దీనివల్ల మనం ముందుకు వెళ్ళడానికి సాగుతుంది. ఇక్కడే చుట్టుపక్కల నేను చూశాను సార్ చాలా ఫార్మ్స్. అవి కుర్రోలు పెట్టినవి అయితే నాకు తెలిసి ఒక 5-6 ఫారాలను 3 ఫారాలు అయితే రన్ అవుతుంది సార్. 2 ఫారాలు అయితే మటుకు రన్ అవ్వలేదండి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కంపెనీలకు వెళ్ళిపోవడం అయిందండి. ఎందుకంటే ఇది డబ్బులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయండి. దీనికి చాలా ఓర్పుగా నేర్పుగా చేయాలండి. ఫోన్ చిన్న పిల్లలు చూసుకోవాలి, చాలా జాగ్రత్త చూసుకోవాలి సార్. ఎలా పడితే అలా తిరగకూడదు. ఫౌండర్లకు వచ్చి ఎవరు పడితే వాళ్ళు రాకూడదు. రెండోది డిసిజన్ వస్తాయి సార్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫౌండర్ దగ్గర డిసిజన్ వస్తుంటుంది సార్. అందుకనే ఆ ఫౌండర్ నుంచి వచ్చిన మట్టుకి మేము బయటని బీసింగ్ వాటర్ పెడతామండి. సూపర్వైజర్ వస్తారండి చెకింగ్ వచ్చినప్పుడు కూడా అందులో కాళ్ళు ముంచుకొని మేము లోన్ రమ్మంటామండి. అదే మనం పట్టించుకోకుండా వస్తారో పోతారంటే ఆ ఎక్కడో ఇంకొక ఫౌండర్ దగ్గర మనకి డిసిజన్ ఉంటుంది, వ్యాధి వస్తూ ఉంటాయండి వీటికి. అవి ఏమైనా వచ్చినప్పుడు అవి మనకి ఏముందంటే
మనకి బేగా రానకుంటుందండి ఇది. ఎందుకంటే బాయిలర్ అన్నది చాలా స్మూత్మైన ప్రాణం అండి దీనిది, చాలా స్మూత్ ఉంటుందండి కోడి. ఇది ఇప్పుడు ఇలా కలకల ఆడుతుంది సార్, ఒక గంట పోతే ఎలా ఉంటుందో కూడా చెప్పలేం దీన్ని, అంత ఇది ఉంటుంది. తర్వాత ఎండాకాలం కూడా పైన స్ప్రింక్లర్స్ తిరగాలండి వాటర్, తర్వాత ఫ్యాన్లు తిరుగుతూ ఉండాలండి. ప్రతి కానాకి ఒక ఫ్యాన్ పెడతాం సార్, ఫ్యాన్లు తిరుగుతూ ఉండాలండి, టెంపరేచర్ తట్టుకుంటుందండి. అలా అయితేనే మా ఊరి చుట్టూ కూడా చల్లదనంగా చెట్లు వేసుకోవాలండి. మనం ఏదో కోళ్ళ ఫారం వేసాము వెళ్ళిపోయాము అని పట్టించుకోకపోతే అవదండి. నేను కూడా అయితే నైట్ కూడా వస్తాను సార్, ఒక్కొక్కసారి వచ్చి నైట్ వచ్చి వాటర్ ట్యాంక్ ఉంటుందండి మాకు, రూమ్ మీద ట్యాంక్ ఉంటుంది సార్, అది ఒక 8,000 లీటర్ల కెపాసిటీ ఉంటుందండి. అది వచ్చి వాటర్ కూడా మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి, వాటర్ ఉందా లేదా. ఆ వాటర్ పెట్టి పైప్ లైన్కి వస్తుంది సార్, వాటర్ ఎంత అది తాగుతుందో అంత వస్తుందండి ఈ డొక్కుకి. ఈ చూసారు కదండి ఈ డొక్కుకి ఎంత అది వస్తుందో అంతే వాటర్ తీసుకున్నంత వస్తూ ఉంటుంది, అంతకంటే ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుందండి. మనం నైట్ కూడా వాటర్ అన్నవాడు ఒక్కోసారి వచ్చి చూసుకోవాలండి, ఎందుకంటే పైప్ లైన్ అనేది కూడా ఊడిపోయిన అవకాశం ఉంటుందండి. తర్వాత ఫీడ్ కూడా సార్ వేస్తాం కదండి దీంట్లోనూ, ఇది తిన్నా కోళ్ళు అలాగే అయిపోద్దండి, అప్పుడు మళ్ళీ వేసుకోవాలి, లేకపోతే అది వేయించుకోవాలండి. అవును సార్, అది అదే అండి. ఇప్పుడు యావరేజ్ గా ఒక కోడికి ఎంత ఫీడ్ ఖర్చు అవుతుందండి? మామూలు 3 కేజీల ఖర్చు అవుతుందండి ఒక ఫీడ్కి. ఒక కోడికి 3 కేజీలర ఫీడ్, అది పుష్కలంగా 3 కేజీలు తింటే దానికి కోడి కూడా 2 కేజీలర ఇలా వస్తుందండి, 2 కేజీలు 200, 2 కేజీలర దాకా వస్తుందండి. లేదు అదే 3 కేజీలర ఫీడ్ తినేసి అది కేజీ 600 కేజీలో వచ్చినాక మన డబ్బులు పోతాయి సార్, మనకు లాభాలు ఉండవండి. అందుకనే నేను చెప్తున్నాను కదా సార్, 1-10 సార్లు జాగ్రత్త చూసుకోవాలి, దీన్ని జాగ్రత్తగా అన్ని మెయింటైన్ చేసుకోవాలని చెప్తున్నాను సార్ మీకు. అంటే ఇప్పుడు ఒక 1000 పిల్లల్ని తెచ్చుకున్నాం అనుకోండి యావరేజ్ గా. అవును సార్. 1000 పిల్లలకి ఎంత ఫీడ్ ఇస్తారు మామూలుగా వాళ్ళు? మామూలుగా అంటే 1000 అంటే నేను 10,000 కోళ్ళు తెస్తాను సార్, 10,000కి నేను 650 బస్తాలు 700 దగ్గర 680 బస్తాలు తింటాను సార్ నాకు 10,000కి. అలానే 10,000లో కూడా సార్ కొన్ని కోళ్ళు ఏంటంటే చిన్న చిన్న రోజుకి 4-3 పోతాయి సార్, అవి పోవడం వల్ల కూడా ఇబ్బంది లేదండి. అది ఆల్రెడీ 5% పోద్దని మనం తీసుకుంటాం సార్, పిల్లలు ఇప్పుడు కూడా ఏ కంపెనీ సరే 5% పోద్దండి, అంతకంటే ఎక్కువ పోతే మనం నాశ వస్తుందండి. అవును సార్. ఇప్పుడు ఆ చనిపోయిన వాటిని ఇప్పుడు ఒకటి యావరేజ్గా ఒక కోడి ఒక 2 కేజీలన్నర 3 కేజీలు యావరేజ్గా వచ్చిన తర్వాత చనిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారు మామూలుగా? దాన్ని ఏం చేయండి, ట్యాంక్ ఉంటుంది సార్ మాకు, ట్యాంక్లో వేసేస్తాం సార్, అది చూసుకుంటాం కోడి ఏది డిసీజన్ దేని వల్ల వస్తుంది, ఏ కంప్లైంట్ లివర్ కంప్లైంట్ వచ్చిందా లేకపోతే ఏదైనా వెటనరీ డాక్టర్ పిలిపించి చూస్తారండి. వెటనరీ డాక్టర్స్ వస్తారు సార్, సూపర్వైజర్ కూడా కొంచెం ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి కూడా, ట్రైనింగ్ ఇచ్చి కంపెనీ పంపిస్తాడు, వాళ్ళకి చూద్దాం తగ్గట్టు ట్రైనింగ్ లేకపోతే ఏదో వాడుతామండి. తర్వాత కూడా డైలీగా మేము 2 రోజు స్ప్రై కొడతామండి, G904 అని ఇంకొక ఉన్నాయండి వేరే, ఆ స్ప్రై కొట్టడం వల్ల ఈ వేగది రాకుండా ఏం డిసిజన్ రాకుండా కూడా కొంచెం కాపాడుతుందండి. మీరు 2020లో పెట్టారు కదండి ఇది బిజినెస్, ఇది కాకుండా అంత ముందు మీరు ఏమైనా చేసేవారంటే మీరు ఏం చేసేవారు అంత ముందు? ఫస్ట్ అయితే నేను ఆటో తోలేవాడినండి, ఆటో తోలిన తర్వాత మళ్ళీ అలాగా నేను టాటర్ కూడా తీసుకున్నానండి, టాటర్ కూడా తిప్పుతా ఉన్నా సరే నాకు ఫస్ట్ నుంచి కూడా కోల్డ్ ఫౌండరీ అంటే ఇష్టం ఉండేదండి, ఇంట్రెస్ట్ ఉండేదండి. అది అయిపోతుందో మళ్ళీ మా ఫ్రెండ్ నేను పార్ట్నర్ జేసీబీ తీసుకున్నామండి, తీసుకున్నా సరే నా దృష్టి అంతా కోల్డ్ ఫౌండరీ ఉండేది. ఆ తర్వాత మా మిస్సెస్ వాళ్ళతో మా ఫ్యామిలీతో ఇంట్లో కూడా మాట్లాడానండి, మాట్లాడితే నువ్వు ఫస్ట్ నుంచి నీ కష్టపడే మనస్తత్వం ఉంది కదా, నువ్వు ఆటో నుంచి ఇలా ఎంతవరకు వచ్చావు, నువ్వు నీకు పెడదాని ఇష్టం ఉంటే పెట్టు, తప్పే ఉంది, నీకు చేసి ఓపిక అని చెప్పేసి ఇంట్లో సపోర్ట్ చేశారండి. చేయడం వల్ల కూడా నేను మా మిస్సెస్ అయితే అండి, మా అమ్మ నాన్న అయితే అండి నాకు సపోర్ట్ చేయడం వల్ల కూడా నేను మళ్ళీ ఈ రంగంలో కూడా రావడం జరిగిందండి. అంటే మీరు ఈ రంగంలోకి వస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేసింది? మా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేసిందండి, ఎందుకంటే నీ కష్టపడి మనసుతో ఉంది, నీ కోరిక మేము ఎందుకు కాదనాలా అలాగని చెప్పేసి మా మిస్సెస్ వాళ్ళు మా అమ్మ నాన్న కానీ మా బ్రదర్స్ కానీ పెట్టు అని అన్నారండి, దాన్ని బట్టి మనం ఇది పెట్టడం జరిగింది సార్. అదే ఇప్పుడు ప్రెజెంట్ మీరు ప్రాఫిట్లోనే ఉన్నారండి మామూలుగా యావరేజ్గా? ప్రాఫిట్లో ఉందండి, నాకైతే కష్టపడతాం కాబట్టి లాస్ ఏం లేదండి, కష్టపడకపోతే లాస్ ఉంటుందండి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పట్టించుకోరండి, ఫారం పెట్టేసాం ఏదో నాకు కోల్ ఫౌండర్ ఉందని అనుకుంటారు అనేసి అటు ఇటు పోతారండి, అక్కడ ఏమైందో ఏటైందో చూసుకోకపోతే డిసిజన్ జాగ్రత్త కాపాడుకుంటే కోల్ ఫౌండర్ వల్ల లాస్ ఏమీ లేదండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను నాకు అనుభవంగా చెప్తున్నాను, నేను కూడా చాలా ఫౌండర్లు అయ్యి తిరిగి చూసి అన్ని చూసి వచ్చి పెట్టానండి, ఎందుకంటే మనం సడన్గా తెలదు కదా సార్ ఏం చేయాలన్నది, అలాగన్నీ చూసుకున్నాను సార్. కొన్ని ఏడుకొప్పాకలో ఫౌండరీ చూసాను సార్, నర్సీపట్నం ఫౌండరీ చూశాను, అలా కొన్ని ఫౌండరీలు చూసి వచ్చి నేను ఎలమంచిలో ఫౌండరీ చూసాను సార్, అన్ని చూసి పెట్టాను సార్. ఇక్కడ 10,000 పిల్లలు వేస్తున్నారు అంటే మీకు యావరేజ్గా లాస్ట్కి రాబోతుకి ఎన్ని పిల్లలు ఉంటాయంటే యావరేజ్ రాబోతుకి ఒక 200-300 లాస్ వస్తుందండి, అంతేనండి.
10,000 పిల్లలు ఒక 200 కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే అక్కడ కంపెనీలో కూడా యాక్షన్లు చేసినప్పుడు ఏమన్నా నరాలకి అది ఇండస్ట్రీ తెలియదు, అది నీరసం అయిపోవడం మొత్తం మీద కంపెనీ అది ఏ కంపెనీ అయినా సరే సార్ మనకు కంపల్సరీ 10,000కి మటుకు కంపల్సరీగా మ్యాక్సిమం 400-300 కంపల్సరీ పోద్దండి. అంతకుండా పోకుండా కాపాడుకోవాలండి మనకి. ఓకే. అవును సార్. అయితే ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఏ కంపెనీతో టైప్ అయ్యారండి? నేను పేరు అయితే ఇప్పుడు ఎస్ఆర్ అండి, ఎస్ఆర్ కంపెనీలో ఉన్నాను సార్. నేను ఎస్ఆర్ కంపెనీ సార్. ఓకే. ఇప్పుడు కంపెనీతో మీరు ఏ విధంగా టైప్ అయ్యారు? అంటే కంపెనీ వాడు మనం అడుగుతాం సార్, మాకు పిల్లలు ఇవ్వండి సార్ అంటే వాడు కూడా చూసుకుంటారు సార్, అన్ని విధాలుగా చేయాలి అంటే ఒక కంపెనీ ఒక రూల్స్ ఉంటాయి సార్. దాని విధంగా వాడు వచ్చి చూసుకొని మీరు ఇలా చేసుకోండి అని చెప్పేసి అన్నారండి. దాన్ని బట్టి నేను డాక్యుమెంట్ లా ఇచ్చానండి. ఇచ్చి ఆ కంపెనీకి నేను అగ్రిమెంట్ రాసి ఇచ్చాను సార్. ఎందుకంటే ఒకవేళ వాడు కోడ్ ఇస్తాడు, కోడ్ ఇచ్చిన తర్వాత మనం ఏమైనా పట్టించుకోకపోతే లాస్ పోతారు కదండి కంపెనీ వాడు ఒక బ్యాచ్కి దగ్గర 10 లక్షలు పెట్టుబడి పెడతాడండి. వాడు కూడా లాస్ పోతారు కదా సార్. ఆ డబ్బులు కావాలా, మనం కష్టపడడం మనకి కూడా కావాలి కదా సార్. అందువల్ల నేను కంపెనీతో కంపెనీ కూడా ఈరోజు కూడా నాకు మంచి కంపెనీలో గుడ్ విల్ ఉంది సార్. అంటే చాలా దగ్గర 10 కంపెనీలు దాకా ఉన్నాయి సార్. ఎస్ఆర్ అని ఒకటి ఉంది, లక్ష్మీ శ్రీనివాస్ ఒకటి ఉంది, ఐబీ ఉంది, సుగుణ ఉంది, ఇలాగా ఈహెచ్ఎల్ చాలా కంపెనీలు ఉన్నాయి సార్. నాకు కంపెనీ బాగా సహకరిస్తుంది సార్. ఫస్ట్ నుంచి ఇంక ఈ కంపెనీ వచ్చిన కంచి వాళ్ళు నన్ను అవ్వలేదు, నేను వాళ్ళు అవ్వలేదు సార్. ఎందుకంటే కంపెనీ వాడు కూడా అనుకూలంగా పని చేయకపోం కదా సార్, వాడు నెక్స్ట్ బ్యాచ్ పిల్లలు సార్ వాళ్ళకి. అలాగని చెప్పేసి కంపెనీ సరిగ్గా చేయకుండా మెయిన్ చేయకుండా వదిలేస్తే ఇక్కడ కానీ ఇప్పుడు ఏదో కరెంట్ ప్రాబ్లం వస్తుందండి, ఏదో వస్తుంది సడన్గా ఏ చెట్టు పడిపోయి కరెంట్ లేని పవర్ రాకపోద్ది రానప్పుడు అవసరం మనం జనరేటర్ తెచ్చుకొని అన్నీ చూసుకోవాలి సార్, వాటర్ అది పెట్టుకోవాలి. లేకుండా అలా కాకుండా పట్టించుకుంటూ వదిలేసి మొత్తం పోయింది అనుకున్నాం, మళ్ళీ మన సేఫ్ డబ్బులే కంపెనీ వాడికి ఎంతగానో కట్టించుకుంటాడండి. అది కాదు, ఇప్పుడు కంపెనీ వాడు రోజు రాడు కదండి, వస్తాడండి 2 రోజులకి ఒకసారి వస్తాడండి. 2 రోజులకి సూపర్ వస్తాడండి కంపల్సరీ. 2 రోజులకి ఒకసారి రోజుకోసారి వస్తాడండి. 2 రోజులకి ఒకసారి సూపర్ కంపల్సరీ వచ్చి అంటే చూసుకుంటాడండి. మెయింటెనెన్స్ సూపర్ కంపెనీ అనేది ఒక సూపర్ పెడుతుందండి, ఆ సూపర్ కూడా చూసుకుంటాడండి. అదేలేండి. అది కాకుండా ఇప్పుడు మీరు 10,000 పిల్లలు అంటున్నారు. అవును సార్. మీకు యావరేజ్గా ఒక 500 పిల్లలు ఎక్స్ట్రా చేసేసి, అవును సార్, ఇందులో ఒక 500 పిల్లలు మీ సొంత పిల్ల మీ సొంత చేతితో కొనుక్కొని ఒక 500 పిల్లలు ఎక్స్ట్రా చేసి, అవును సార్, అదే ఫీడ్ మీరు మెయింటైన్ చేసుకుంటే అది తెలియకుండా మెయింటైన్ చేస్తారు. కొందరు అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. దానివల్ల ఉపయోగం లేదండి. ఎందుకంటే దొంగతనం చేసిన ఇప్పుడు భయం పడాలా, టెన్షన్ పడాలా. ఇది ఎందుకంటే యాక్చువల్గా వాడు లెక్క వస్తుంది కదండి, కోడికి గ్రోత్ ఎంత, దానికి తినే ఫీడ్ ఎంత, మేత ఎంత వస్తుందండి. ఇక్కడ ఫీడ్ తినేసి ఇక్కడ కోడి పెరగకపోతే ఆ లాస్ మనకు వస్తుంది కదా సార్. అది తెలుసుకోరు సార్ కొంతమంది, తెలుసుకోరు సార్. నేను విన్నాను చేస్తారు అంటే వాళ్ళకి రాంగ్ డిసిజన్ ఇస్తారు సార్ కొంతమంది. తెలక ఎవరైనా నువ్వు ఒక 500 కోళ్ళు వేసుకోవాలి, కోళ్ళు అమ్మేసుకుని ఫీడ్ కంపెనీ మనకి అక్కడ ఇచ్చేది 3 కేజీల ఫీడ్ ఇస్తాడండి. అంటే కోడికి తింటదండి, మనకి 2 కేజీల కోడి రావాలంటే 3 కేజీల ఫీడ్ తింటదండి. తిన్నప్పుడు అయినా ఇక్కడ ఏమైనా కోడి అయినా ఇక్కడ ఎంత ఫీడ్ ఇప్పుడు అప్పుడు 3 కేజీలు ఉండి 50 గ్రాములు వేరే కోడికి ఇచ్చానుకోండి, 1/2 కేజీ వేరే కోడికి ఇచ్చానుకోండి, అప్పుడు ఇక్కడ క్వాలిటీ పోతుంది కదండి. వాళ్ళు కంపెనీ కూడా ఆడు మన బుక్ చూసుకుంటారు, బుక్ అని ఉంటుంది సార్. ఒకటి ఆడు పోతుంది రోజుకి ఎన్ని బస్తాలు ఉంటుంది, ఎంత మేత వేస్తున్నారు మెయింటైన్ చేస్తారు. సూపర్ సందం పెడతారు సార్, ఎన్ని డిసీజ్ వస్తాయి, ఏ కోడి మోటాలిటీ అంటే చనిపోయిందని అంటారండి. కంపెనీ రూల్ ప్రకారం మోటాలిటీ అంటారు సార్. ఆ మోటాలిటీ ఎందువల్ల వస్తుంది, ఎందువల్ల ఎలా అవుతుందని చెప్పి దాన్ని చూసి సింపి అన్ని చూసుకుంటారు. ఆ డైలీ బుక్ రాసుకుంటారు సార్, రోజుకి ఎన్ని మోటాలిటీ వచ్చాయని రాసుకుంటాడు. రాసుకుని వెళ్ళడం జరుగుతుంది సార్. దానివల్ల ఏముండదు, వస్తారు కంపెనీ వస్తారు. మరి ఫీడ్ మనకు కావాలి కదా సార్. ఫీడ్ కూడా ఏం చేయాలంటే ఆడు డైలీ వచ్చి ఇంకా ఇన్ని బస్తాలు పడతాయి, ఇంకా ఇన్ని రోజులకు ఫీడ్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఆడు ఫీడ్ పెట్టుకుంటాడండి. ఇప్పుడు మీరు చూసారు కదా సార్, వాళ్ళు లేబర్ పేపర్ ఇచ్చారు 100 బస్తాలు ఇస్తుంది సార్. అది అలా ఏంటంటే మళ్ళీ 100 3 రోజులు వస్తుందండి. ఇప్పుడు ఈ 100 బస్తాలు అంటే 100 బస్తాలు అన్నది ఒక 1 రోజు వస్తుంది సార్. ఫస్ట్ మేత అన్నది ఒక 95 బస్తాలు వస్తుంది సార్. ఆ 95 బస్తాలు కూడా మ్యాక్సిమం 10 రోజులు వస్తుందండి. రెండో మేత అన్నది కూడా 200 బస్తాలు వస్తుంది, అది 12 రోజులు 13 రోజులు వస్తుంది. మూడో మేత ఇచ్చి రాబోతుకి రోజుకి 30 బ్యాగులు దాకా తింటాయండి. రోజుకి 30 బ్యాగులు తింటాయండి. అప్పుడు వచ్చి మరి సూపర్వైజర్ అన్ని చూసుకుంటాడండి ఆడి కూడా. అలాగని సరే మనం కూడా చెప్తుండాలండి, ఒకసారి సూపర్వైజర్ మర్చిపోవచ్చు చేయొచ్చు, మనకి ఎంత ఫీడ్ పడుతుంది ఎంత ఫీడ్ కావాలని మనం కూడా చెప్తుండాలి సార్. అంటే ఇప్పుడు మనం వచ్చేటప్పుడు మేము వచ్చినప్పుడు ఫీడ్ వచ్చింది కదండి. అవును సార్. ఇప్పుడు ఎన్ని బత్తాలు వచ్చాయండి మామూలుగా? ఇప్పుడు ఆ పేపర్ ఇచ్చారు కదండి, ఇప్పుడు అదే మనకు 100 బస్తాలు వచ్చాయండి. ఇప్పుడు ఆ 100 బత్తాలకి మీరు సంతకం పెట్టి ఇచ్చేస్తారు. సంతకం పెట్టి మేము అంటే మనకు రిసీవ్ అయిందంటే మన సంతకం పెట్టితేనే కదా సార్ మనం దించుకునేది. అలాగే మనకు కాక సార్ ఒక 4-5 ఫారాలు కలిపి ఒక బండి పెడతారండి వాళ్ళు. ఒక బండి వస్తుంది, 4-5 ఫారాలు దించుతారు సార్.